హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. ఇక ఈ T20 వరల్డ్ కప్ క్యాంపింగ్ ముందు టీమిండియా ఒక వార్మప్ మ్యాచ్ అయితే ఆడనుంది బంగ్లాదేశ్తో. ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ న్యూయార్క్ స్టేడియంలో జరగబోతుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తన సన్నాహాలను ప్రారంభించనుంది. అలాగే మెయిన్ స్ట్రింగ్ లెవెన్లో ఉండే ప్లేయర్స్ ఈ మ్యాచ్లో మనకి ఎక్కువగా కనిపించే అవకాశం అయితే ఉంది. రీసెంట్గా అందరికి కూడా మంచి మ్యాచ్ ప్రాక్టీస్ అయితే మనకి కనిపించింది ఐపీఎల్లో. కొంతమంది ప్లేయర్స్ మరి ఐపీఎల్లో కొంచెం బ్యాడ్ ఫామ్ అయితే మనకి కనబడ్డది. కాబట్టి మరి వాళ్ళకైతే ఈ మ్యాచ్ అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా సంజు శాంసన్, శివన్ దుబే, యూజీ చాహల్ కూడా మరి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే బెటర్ ఉంటుంది ఈ మ్యాచ్లో. ఇక యువ ఆల్రౌండర్ శివన్ దుబే ఐపీఎల్ ప్రదర్శనను ప్రతిఫలంగా T20 వరల్డ్ కప్ జట్టులోకి అయితే తీసుకున్నారు. శివన్ దుబే మరి ఐపీఎల్ ఫస్ట్ హాఫ్లో మరి చాలా బాగా రాణించాడు. కానీ అతను భారత్ జట్టులో ఎంపికైన వెంటనే అతని దగ్గర నుండి చాలా బ్యాడ్ ఫామ్ అయితే మనకి కనబడ్డది. దీంతో దుబేపై తీవ్ర విమర్శలు అయితే వచ్చాయి. ఈ కారణంగా శివన్ దుబే ప్రాక్టీస్ మ్యాచ్లో తప్పగా ఆడాలి. తద్వారా అతనిలో ఇప్పటికైనా ఆ ఐపీఎల్ ఎడ్జ్ ఉందో లేదా అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరి శివన్ దుబే అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడి తీరాల్సిందే. ఇక సంజు శాంసన్ విషయానికి వస్తే మరి ఈసారి అయితే T20 ప్రపంచ కప్కు సంజు శాంసన్ అయితే టీమిండియా ఎంపిక చేసింది. ఐపీఎల్ 2024లో ఇతను కూడా మంచి ఫామ్లో ఉండని చెప్పుకోవచ్చు. ఈ కారణంగానే అక్కడ సెలెక్టర్లు అయితే కేఎల్ రాహుల్ని పక్కన పెట్టి అక్కడ సంజు శాంసన్ అయితే ఎంపిక చేసిళ్ళు. అయితే సంజు శాంసన్, రిషబ్ పంత్ మధ్యలో మాత్రం చాలా గట్టి పోటీ అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ లెవెన్లో వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒక్కరికే ఛాన్స్ అయితే ఉండబోతుంది. కాబట్టి మరి ప్రాక్టీస్ మ్యాచ్ అనేది అక్కడ సంజు శాంసన్కి చాలా క్రూషల్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో గిట్ట మంచిగా రాణిస్తే గిట్ట మరి అక్కడ సెలెక్టర్స్ గిట్ట దృష్టిలో మంచిగా అనిపిస్తే గిట్ట ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ ఉంటాడు. లేదంటే అక్కడ రిషబ్ పంత్కి ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. రిషబ్ పంత్ కూడా మరి ఈ మ్యాచ్ అనేది చాలా క్రూషల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే మరి చాలా బిగ్ గ్యాప్ తర్వాత మరి అక్కడ టీమిండియాకి మళ్ళీ అడుగు పెడుతున్నాడు కాబట్టి మరి అతను కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక యూజీ చాహల్ విషయానికి అయితే మరి యూజీ చాహల్పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అక్కడ వార్మప్ మ్యాచ్లో మరి చాహల్ కూడా అవకాశం రావాల్సిందే. ఇలాంటి లో పిచ్చెస్ పోయినా మరి అక్కడ అతను మాత్రం ఓ మాస్టర్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో మరి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. మరి ఇండియా తరపున T20లో మరి హైయెస్ట్ వికెట్ టేకరు, 80 మ్యాచ్లో 96 వికెట్లు తీసింది, ఒక 5 వికెట్లు ఉంది, 6/25 బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి వెస్టిండీస్ కండిషన్లో మాత్రం ఇతనైతే చాలా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. అక్కడ కుల్చా కాంబినేషన్ ఇద్దరు వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. అక్కడ డెడ్లీగా ఉంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా కుల్చాతో వెళ్తే మాత్రం బెటర్ ఉంటుంది. ఇంకా ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో మనం చూడాల్సింది అక్కడ రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక మంచి నాక్ అనేది. ఎందుకంటే మరి ఐపీఎల్లో మనం చూసిన ఒక సెంచరీ కొట్టిండు, ఒక హాఫ్ సెంచరీ కొట్టిండు, తర్వాత చూసుకుంటే మాత్రం స్కోర్స్ అయితే లేవు, బిగ్ నాక్స్ అయితే. కాబట్టి మరి అక్కడ రోహిత్ శర్మ దగ్గర నుంచి కూడా బిగ్ నాక్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక విరాట్ కోహ్లీ మరి ఈ మ్యాచ్లోకి అయితే అందుబాటులో లేడనే సమాచారం అయితే వస్తుంది. ఒకవేళ గిట్ట ఉంటే గిట్ట మనకు తెలుసు, విరాట్ కోహ్లీ రీసెంట్గా మనం ఐపీఎల్లో చూసినాక ఎంత మంచి ఫామ్లో ఉన్నాడు. అట్లనే అతనికైతే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి కూడా మరి ఫామ్ అయితే చూడాలి. మరి ఇతను కూడా మరి రీసెంట్గా ఐపీఎల్లో చూసుకుంటే మాత్రం చాలా డిజాస్టర్ ఐపీఎల్ అని చెప్పుకోవచ్చు. ఇతనికైతే మరి చూడాలి మరి ఇంటర్నేషనల్ మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక మనం అసలు విషయం చూడాల్సింది ఏంటంటే అక్కడ మరి నాకౌట్ స్టేజ్లో మనలో అయితే అందరు చేతులు ఎత్తేస్తున్నారు. మరి అలా కాకూడదు అంటే మరి అక్కడ ఫస్ట్ మ్యాచ్ నుంచే మరి కొంచెం ప్రెజర్ తీసుకొని ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. కాబట్టి మరి ఈ వార్మప్ మ్యాచ్ కానీ మనలో అయితే స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయితే మరి ఓపెనర్స్ ఇద్దరు కూడా చేతులు అయితే ఎత్తేస్తున్నారు, ముఖ్యంగా నాకౌట్స్ మ్యాచ్లో. కాబట్టి మరి ఏ విధంగా స్ట్రాటజీ ఉండబోతుంది అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే మంచిగా ఉండబోతుంది. అక్కడ జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు దగ్గర నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ వస్తే మాత్రం బెటర్ ఉంటుంది. ఇక తర్వాత విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అండ్ రిషబ్ పంత్ వీళ్ళైతే చూసుకుంటారు. ఇక డౌన్ ది ఆర్డర్ అక్కడ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వీళ్ళు కూడా అక్కడ మనకి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే మరి అక్కడ స్పిన్నర్లు అయితే మనకి బాగా కనబడుతున్నారు స్క్వాడ్లో. మరి పేసర్లు అయితే 3 కనబడుతున్నారు. అక్కడ హార్దిక్ పాండ్యాతో 4 అయితే కనబడుతున్నారు. బట్ అక్కడ సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్ ప్లేస్లో మరి ఇద్దరిట్లలో ఎవరికైనా ఒక్కరికే ఛాన్స్ అయితే రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ హర్షదీప్కే ఛాన్స్ అయితే రావచ్చు. ఎందుకంటే అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 44 T20లో ఆడిండు. అక్కడ సిరాజ్ చూసుకుంటే జస్ట్ 10 మాత్రం ఆడిండు. దట్టు మళ్ళీ అక్కడ హర్షదీప్ సింగ్ అయితే మరి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి మరి ఇనిషియల్గా మనం చూసుకుంటే మరి హర్షదీప్ సింగ్కే ఛాన్స్ అయితే రావచ్చు. ఒకవేళ గిట్ట హర్షదీప్ సింగ్ గిట్ట డిసప్పాయింట్ చేస్తే మాత్రం అక్కడ సిరాజ్కి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక బుమ్రా యాజ్ యూజువల్గా మరి అక్కడ మెయిన్ బౌలర్ కింద ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హార్దిక్ పాండ్యా థర్డ్ సిమ్మర్ కింద ఆడే అవకాశం ఉంది. ఒకవేళ గిట్ట ఫోర్త్ సిమ్మర్ కావాలనుకుంటే అక్కడ శివన్ దుబేతో కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ అది కష్టం అని చెప్పుకోవచ్చు అక్కడ. ఎందుకంటే మన అక్కడ ఒకవేళ గిట్ట జైస్వాల్ ఆడకపోతే గిట్ట అదైతే మనకి సాధ్యమవుతుంది. బట్ అక్కడ ఓపెనర్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే ఉండబోతుంది. అదైతే డిస్టర్బ్ అయితే చేయరనిపిస్తుంది మనకైతే రీసెంట్గా చూసుకుంటే. మరి ఈ వార్మప్ మ్యాచ్లో చూడాల్సింది మనకు అంశాలు అయితే ఇవని చెప్పుకోవచ్చు. అక్కడ మరి
ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఈ వార్మప్ మ్యాచ్లో మనలో ఏ విధంగా స్ట్రాటజీ ప్లే చేస్తారనేది మీరు కింద ఖచ్చితంగా కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.